తమ్ముడు తమ్ముడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అక్రమాలను ప్రజల ముందు తీసుకొచ్చి ప్రజల ముందు పెడుతున్నటువంటి మా శాసనసభ్యురాలు రోజమ్మ గారిని ఈరోజు గొల్లపూడిలో దేవినేని ఉమా గారు అనుచరులు దిష్టిబొమ్మ దహనం చేయటం జరిగింది. అసలు రోజమ్మ గారిని ఎందుకు మీరు ఆమె అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక ఎందుకు మీరు దహనం చేస్తారు? ఇదే నా తెలుగుదేశం పార్టీలో మీరు ఇచ్చే గౌరవం మహిళలకి అని చెప్పి మేము అడుగుతున్నాం. మహిళలకి నిలువెత్తున గౌరవం అని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని ఈ రకంగా మీరు అవమానించడం మంచిదేనా అని చెప్పి మేము అడుగుతున్నాం. చేతనైతే మేము అడిగిన ప్రశ్నలకి మేము అడిగినాటికి సమాధానం చెప్పి మీరు చెప్పాల్సిన అవసరం మీ మీద ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో అడిగిన ప్రతి ఒక్కరి మీద కూడా మీరు ఈ రకంగానే ఎదురు దాడికి తిరుగుతున్నారని చెప్పి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఏ రోజైనా కానీ ఇక మీదట జరగబోయే కార్యక్రమాలు మీరు ఇచ్చిన దొంగ హామీలు అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రజల ముందు తీసుకొచ్చి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తాం. ప్రతి దాన్ని కూడా మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా మేము మీ మెళ్ళ వంచైనా కానీ మేము ప్రజలకి నిర్వర్తించేలాగా చేకూరుస్తామని చెప్పి ఈ కార్యక్రమాన్ని యోజన విభాగం తరఫున మేము చేయడం జరిగింది. విద్యార్థి యోజన విభాగం తరఫున నాడు ఒక మహిళని చూడకుండా ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నటువంటి దేవినేని ఉమా తన అనుచరగణంతో ఉసుగొలిపి ఒక ఆడపిల్ల ఒక ఆడతల్లి అని కూడా చూడకుండా ఈరోజు ఆమె దిష్టిబొమ్మ దహనం చేయడం చాలా బాధాకరం. అసెంబ్లీలో కేవలం ఒక ఆడ మహిళని ఎదుర్కోలేక ఆమె అడిగే సమాధానానికి చెప్పలేనటువంటి పరిస్థితిలో ఈనాడు దాదాపుగా ఒక సంవత్సరం సస్పెండ్ చేసినా వాళ్ళకి మనశ్శాంతిగా లేదు. ఈమె అసెంబ్లీలోనే కాదు ప్రజాస్వామ్యంలో కూడా కనపడకూడదు. అదేవిధంగా అసెంబ్లీలో కనపడలేదు. మొన్నటిదాకా నారా లోకేష్ గారి మీద చేసిన విమర్శలు కానివ్వండి, వాస్తవం నిన్నటికి నిన్న ఉమా గారి మీద చేసిన విమర్శలకు కానీ వీళ్ళు సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఆడ మహిళని కూడా చూడకుండా ఈరోజు దిష్టిబొమ్మను దహనం చేస్తున్నారు. ఇటువంటి కార్యాచరణకైనా చర్యలు మళ్ళీ పునరావృతం అయితే ఇది ఉమా ఇంటి ముందు జరిగిద్ది. ఖచ్చితంగా ఈ నిరసన అనేది ఉమా ఇంటి ముందు జరిగిద్దని హెచ్చరిస్తున్నాం.